హే ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు ఎనీ ఎగ్జామ్ రాయి, యూపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్స్, ఎనీ ఎగ్జామ్ రాయి, ఈ వీడియో చూశాక అసలు చేయని క్వశ్చన్ అంటూ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్కసారి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. తర్వాత మీ సలహా ఏమన్నా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే నేను ఇక్కడ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అసలు సోర్స్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిందని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా వచ్చినాయి. అయితే ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొదటగా పార్ట్ 18లో చేర్చబడింది ఫ్రెండ్స్. దీంట్లో పార్ట్ 18లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఏ పార్ట్లో ఉంది. ఓకే, తర్వాత చూస్తే దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటంటే 352 నుంచి 360 వరకు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 365 అనే ఆర్టికల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టేట్ ఎమర్జెన్సీ అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేది. ఓకే, ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్కి సంబంధించి సోర్సెస్ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే 1935లో వచ్చిందో ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో వచ్చింది ఫ్రెండ్స్. మన రౌండ్ టేబుల్ సమావేశాలు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి కదా ఫ్రెండ్స్. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలకు యొక్క కన్క్లూజన్ అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆగిపోతాయి ఫ్రెండ్స్, స్టాప్ అవుతాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అవ్వడం. ఓకేనా ఫ్రెండ్స్? ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అవ్వడం అనేది మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అవ్వడం అనేది మనం జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. తర్వాత ముందు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓకేనా ఫ్రెండ్స్, 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకొకటి స్టేట్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకేనా ఫ్రెండ్స్? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఆర్టికల్ ఏది ఫ్రెండ్స్? ఆర్టికల్ 352. ఓకే, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 356. ఓకేనా ఫ్రెండ్స్? అంటే 352 + 4 చేస్తే 356 వస్తుంది. మళ్ళీ +4 చేస్తే ఆర్టికల్ 360 వస్తుంది. +4 చేయడమే ఫ్రెండ్స్. ఓకేనా? డైరెక్ట్ ఆర్టికల్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో సంబంధించిన ఇంకొక ఆర్టికల్ ఏంటంటే 365. ఎలా గుర్తుంచుకుంటారంటే ఫ్రెండ్స్, ఆర్టికల్ 365లో ఏం చెప్తుందంటే సెంట్రల్ చెప్పే ఏవైనా నియమ నిబంధనలు ఉంటే స్టేట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? 365 days మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఆ స్టేట్ ఫాలో అవ్వలేదనుకో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెన్సీ రూల్ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేరే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కండిషన్స్ ఏందో తర్వాత చూద్దాం. కాకపోతే ఇక్కడ 365 ఆర్టికల్ ఎందుకు వచ్చింది అనేది నేను చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ కంప్లీట్ వార్ జరుగుతాయి ఫ్రెండ్స్. అలాంటి టైంలో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఒక పర్టికులర్ ఏరియా, ఇప్పుడు మన ఇండియా చైనా బార్డర్, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉందనుకో ఫ్రెండ్స్, ఆ పర్టికులర్ రీజియన్ దగ్గర అగ్రెషన్ జరిగినప్పుడు అలాంటి కండిషన్లో కూడా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇవి రెండు సేమ్ ఫ్రెండ్స్. కాకపోతే ఇవి స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం వార్కి ముందు ఉన్న స్టేజ్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆర్మ్డ్ రెబిలియన్. ఈ ఆర్మ్డ్ రెబిలియన్ అనేది చూస్తే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ పేరు ఎలా ఉండేదంటే ఆర్మ్డ్ రెబిలియన్
ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పేరుతో కాన్స్టిట్యూషన్లో ఉండే ఫ్రెండ్స్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అయితే ఇక్కడ ఆర్మడ్ రెబెలియన్ అంటే చాలామందికి డౌట్ రావచ్చు. ఆర్మడ్ రెబెలియన్ అంటే ఆర్మీ, ఎయిర్, నేవీ వాళ్ళు రెబెల్ చేస్తే దాన్ని ఆర్మడ్ రెబెలియన్ అంటారు. అంతే లైక్ వాళ్ళకి ఏదైనా సమస్య రావడం, ఏదైనా వాళ్ళకి ఆటంకం వస్తే వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు మన గవర్నమెంట్ పెట్టే ఎమర్జెన్సీ ఏదంటే ఫ్రెండ్స్ నేషనల్ ఎమర్జెన్సీ. ఏ పేరు మీద పెడుతుంది ఫ్రెండ్స్? ఆ ఆర్మడ్ రెబెలియన్ కింద పెడుతుంది. అంతేగాని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనే పేరు అనేది ఇంతకుముందు ఉండేది. సో ఆ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనే పేరుని 44th అమెండ్మెంట్, ఓకేనా ఫ్రెండ్స్? ఏ అమెండ్మెంటు? 44th అమెండ్మెంట్ 1978. ఎలా గుర్తుంచుకుంటారు ఫ్రెండ్స్ 44th అమెండ్మెంట్ 1978 ఇయర్? 4+4 ఎంత ఫ్రెండ్స్? 8. సో ఈ 8 ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 46 అమెండ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు, నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఈ ఇయర్ 42nd అమెండ్మెంట్ ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ 1976. 4+2 6. ఇక్కడ జస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే 44th అమెండ్మెంట్ యూజ్ అయింది. మొత్తం మన ఎమర్జెన్సీ సంబంధించి ఏదైనా మార్పు వచ్చిందంటే ఆల్మోస్ట్ అది 44th అమెండ్మెంట్ ద్వారానే ఫ్రెండ్స్. మీకు ఒకవేళ గుర్తు ఉండకపోతే ఎగ్జామ్లో, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ 44th అమెండ్మెంట్ ద్వారా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పేరుని మనం ఎట్లా మార్చుకున్నాం ఫ్రెండ్స్? ఆర్మడ్ రెబెలియన్ లాగా మార్చుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి పార్లమెంటరీ అప్రూవల్ చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? పార్లమెంటరీ అప్రూవల్ చూస్తే పార్లమెంట్ అనేది కంపల్సరీ 1 month లోపు ఆర్ 1 month వరకు 1 month వరకు యాక్సెప్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. పార్లమెంట్ అంటే ఇక్కడ లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరు వస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా? ప్రతి ఒక్క లోక్సభ ఆర్ రాజ్యసభ వాళ్ళు 1 month లోపు యాక్సెప్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. వీళ్ళు 1 month లోపు యాక్సెప్ట్ చేయాల్సిందే, వీళ్ళు 1 month లోపు. అంటే వీళ్ళకు మొత్తం 1 month వరకు టైం ఇస్తాం, వీళ్ళకు 1 month వరకు టైం ఇస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు 1 month లోపు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. కానీ ఇంతకుముందు ఇది ఎలా ఉండే అంటే ఫ్రెండ్స్, 44th అమెండ్మెంట్ ద్వారా దీన్ని 1 monthకి తీసుకువచ్చారు ఫ్రెండ్స్. కానీ ఇంతకుముందు ఇది 2 months లోపు యాక్సెప్ట్ చేయవలసి వచ్చి ఉండేది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? 2 months వరకు. కానీ ప్రజెంట్ దీన్ని 1 month లోపే చేశారు ఫ్రెండ్స్. 1 month లోపు వీళ్ళు కంపల్సరీ ఆ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి బిల్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, లేదంటే అది అమలులోకి రాదు, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇప్పుడు ఈ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన బిల్లుకి ఇక్కడ స్పెషల్ మెజారిటీ కావాలి ఫ్రెండ్స్, ఓకేనా? కంపల్సరీ స్పెషల్ మెజారిటీ మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? స్పెషల్ మెజారిటీ అంటే ఫ్రెండ్స్ 1/2 members అనేది ప్రజెంట్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ ప్రజెంట్ ఉన్న దాంట్లో 2/3 votes అనేది వన్ సైడ్ రావాలి ఫ్రెండ్స్, అంటే పాజిటివ్ ఓట్స్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 500 members ఉన్నారు ఫ్రెండ్స్. 500లో 1/2 అంటే ఎంత? సపోజ్ 500 members ఉన్నారు. 500లో 1/2 అంటే 250 ఫ్రెండ్స్, ఓకేనా? ఈ 250 members ప్రజెంట్ ఉండాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉండి ఇప్పుడు దీంట్లో 2/3 votes అనేది యాక్సెప్ట్ చేసుకుంటే, దీంట్లో 2/3 votes అనేవి యాక్సెప్ట్ అయితే అదేమవుతుంది ఫ్రెండ్స్? కంపల్సరీ బిల్ అనేది పాస్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ 250/3 అంటే ఎంత ఫ్రెండ్స్? 83.3, ఓకేనా ఫ్రెండ్స్? 83.3 × 2 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? అంటే 167 members అనేటోళ్ళు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్కి సంబంధించి చెప్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లమేషన్ ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్, అంటే అమలులోకి ఎలా వస్తుంది. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అమలులో రావాలంటే ఫ్రెండ్స్ కంపల్సరీ ఫస్ట్ క్యాబినెట్ అనేది రికమెండేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరు? క్యాబినెట్ అనేది కంపల్సరీ రికమెండేషన్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే క్యాబినెట్ అనే వర్డ్ కూడా ఇక్కడే ఫస్ట్ టైం చేర్చబడింది ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇది ఇంతకుముందు ఎంతమంది రికమెండ్ చేయాలి అనేది ఇంతకుముందు ఎటువంటి ఇలాంటి విషయాలు అనేవి లేకుండే ఫ్రెండ్స్ కాన్స్టిట్యూషన్లో. అయితే ప్రజెంట్ 44th అమెండ్మెంట్ ద్వారా 44th అమెండ్మెంట్ 1978లో ఈ క్యాబినెట్ అనే వర్డ్ని చేర్చిండు ఫ్రెండ్స్. ఇది యూపీఎస్సీ ఎగ్జామే కాదు, చాలా ఎగ్జామ్స్లో అడిగింది ఫ్రెండ్స్, క్యాబినెట్ అనే వర్డ్ ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చబడిందని, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ క్యాబినెట్ రికమెండ్ చేస్తేనే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రెసిడెంట్ ద్వారా చేయబడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత దీనికి సంబంధించింది ఈ నేషనల్ ఎమర్జెన్సీని ఫస్ట్ రికమెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రెసిడెంట్ ప్రొక్లైమ్ చేస్తారో ఫ్రెండ్స్, అప్పుడు ఒకవేళ లోక్సభ అనేది డిజాల్వ్ అయితే, అదే పీరియడ్లో లోక్సభ డిజాల్వ్ అయితే కంపల్సరీ ఏం చేయాలి ఫ్రెండ్స్? రాజ్యసభ అనే ఏదైతే ఉందో రాజ్యసభ మాత్రం దీన్ని
ఈ బిల్లుని ముందుకు అంటే రాజ్యసభ కూడా స్పెషల్ మెజారిటీతో మాత్రమే ఈ బిల్లుని పంపిస్తుంది ఫ్రెండ్స్. అంటే రాజ్యసభ పంపించే ఈ బిల్లును ప్రెసిడెంట్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఇన్ కేస్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ కొత్త లోక్సభ రానంత వరకు రాజ్యసభ మాత్రమే ఏంది ఫ్రెండ్స్, రాజ్యసభ మాత్రమే 6 months ఎవ్రీ టైం 6 months వరకు పొడిగిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ కొత్త లోక్సభ వచ్చిందనుకో, ఇక్కడ కొత్త లోక్సభ ఎప్పుడైతే కొత్త లోక్సభ వస్తుందో ఇక్కడ నుంచి వచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలంటే వితిన్ 30 days లోపు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఆ నేషనల్ ఎమర్జెన్సీ అనేది రద్దు అవుతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా నేషనల్ ఎమర్జెన్సీ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే కొత్త లోక్సభ వచ్చిన వితిన్ 30 daysలోనే దాన్ని కంటిన్యూ చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే ఆటోమేటిక్గా అది రద్దు అవుతుంది ఫ్రెండ్స్ నేషనల్ ఎమర్జెన్సీ. అయితే డ్యూరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఎంత? డ్యూరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ మ్యాక్సిమం 6 months వరకు, వన్స్ ప్రొక్లెయిమ్ చేస్తే 6 months వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. 6 months వరకు తర్వాత మనం దీన్ని ఎన్ని ఇయర్స్ అయినా అన్డెఫినెట్ పీరియడ్ వరకు దీన్ని కొనసాగించవచ్చు. నెక్స్ట్ దాన్ని ఫర్దర్గా కొనసాగించవచ్చు. ఆ కొనసాగించడానికి కంపల్సరీ మళ్ళీ స్పెషల్ మెజారిటీ ద్వారా మాత్రమే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఎవ్రీ 6 months తర్వాత మళ్ళీ స్పెషల్ మెజారిటీ ద్వారా మళ్ళీ మనం దాన్ని ముందుకు కొనసాగించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క డ్యూరేషన్ ఇది. అయితే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది చూద్దాం మనం. ఫండమెంటల్ రైట్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్లో, ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్స్ అనేది 2 articles బేస్ చేసి ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకటి ఆర్టికల్ 358, ఇంకొకటి ఆర్టికల్ ఏంటంటే ఫ్రెండ్స్ 359. ఓకేనా ఫ్రెండ్స్, 358, 359 ఫస్ట్ ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఆర్టికల్ 19 ఏంటంటే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది ఫ్రెండ్స్. 358 ఆర్టికల్ కింద ఆర్టికల్ 19లో ఉన్న ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో అవన్నీ సస్పెండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆర్టికల్ 19 ఏంది, స్వేచ్ఛ లిబర్టీకి సంబంధించి ఆర్టికల్ ఫ్రెండ్స్. ABCDEF అనే ఆర్టికల్ అనేది క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్, అంటే దాన్ని అబాలిష్ చేశారు. సో ABCDE అనే ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ 19 కింద ఉన్న ఆర్టికల్స్ అన్ని ఆటోమేటిక్గా ఒక్కసారి వన్స్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది వచ్చిందంటే ఆర్టికల్ 358 కింద ఆర్టికల్ 19 అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అని చెప్పుకున్నామో, వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఈ 2 conditions ఉన్నప్పుడు మాత్రమే ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది ఫ్రెండ్స్. మిగిలిన ఏదైతే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పుకున్నామో దానికి 44th అమెండ్మెంట్ ద్వారా ఆర్మ్డ్ రెబిలియన్ అనే పేరు వచ్చిందని చెప్పాను. ఆ ఆర్మ్డ్ రెబిలియన్ ఉన్నప్పుడు మాత్రం ఆర్టికల్ 19 అనేది ఎట్టి పరిస్థితుల్లో రద్దు అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఆర్టికల్ 19 అనేది ఖచ్చితంగా వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్న సమయంలో ఆటోమేటిక్గా రద్దు అవుతుంది ఫ్రెండ్స్. అదే మన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఆర్ ఆర్మ్డ్ రెబిలియన్ ఉన్న టైంలో ఆర్టికల్ 19 అనేది అసలు రద్దు అవ్వడం జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆర్టికల్ 359 కింద 359 ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ అనేది ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా మాత్రమే వస్తుంది. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ ఆర్టికల్ 20, 21 ఈ 2 ఆర్టికల్ మినహా ఇవి వదిలేసి, ఈ ఇద్దరు ఏంటంటే అమరవీరులు వీళ్ళిద్దరిని వదిలేసి, అంటే ఈ 2 ఆర్టికల్స్ వదిలేసి మిగిలిన ఏ ఆర్టికల్స్ని అయినా ప్రెసిడెంట్ మాత్రం నిలిపివేయవచ్చు. ఆర్టికల్ 359 కింద ఏ ఆర్టికల్ అయినా 15, 16, 17, 18 అట్లా ఎనీ ఆర్టికల్స్ని 359 కింద నిలిపివేయవచ్చు. కాకపోతే 2021ని మాత్రం ప్రెసిడెంట్ 359 కింద నిలిపివేయరాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ 20 ఆర్టికల్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్, ఎవరైతే నేరస్తులు ఆర్ తప్పు చేసిన వాళ్ళు కూడా ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని రక్షణలు కాన్స్టిట్యూషన్ కల్పిస్తుంది ఆర్టికల్స్ కింద. అంటే ఎవరైతే కన్విక్ట్ ఉంటారో ఫ్రెండ్స్ వాళ్ళని కూడా కొన్ని కన్విక్ట్ అంటే లైక్ నేరస్తులు వాళ్ళకు కూడా కొన్ని రక్షణలు ఆర్టికల్ 20 కింద మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్.
వార్ జరుగుతున్నప్పుడు తప్పు లేకుండా ఎవరినైతే డైరెక్ట్ జైల్లో పెట్టడం అనేది జరగదు ఫ్రెండ్స్. కంపల్సరీ వాళ్ళకు కూడా కొన్ని రక్షణలు ఉండాలి. అలా అని చెప్పేసి ఆర్టికల్ 20 అనేది ఈ టైంలో కూడా రద్దు అవ్వకుండా ఉంటుంది. అలాగే ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు, రైట్ టు లివ్. జీవించే హక్కు అనేది ఎప్పటికీ దీన్ని స్టాప్ చేయలేదు ఫ్రెండ్స్ ఎవరిని. ఈ 21 ఆర్టికల్లో ఇంకా చాలా ఆర్టికల్స్ ఉంటాయి, కాకపోతే అవన్నీ జీవించే హక్కు కిందకే వస్తాయి దాదాపుగా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు స్టేట్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది చూద్దాం ఇక్కడ. అయితే ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ స్టేట్స్ మీద అండ్ సెంట్రల్ యొక్క లోక్సభ రాజ్యసభ మీద ఎలా ఉంటుంది. అయితే స్టేట్స్ మీద ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెంటర్ అనేది డామినేట్ చేస్తుంది ఫ్రెండ్స్. డామినేట్ చేసేది ఎవరు? సెంటర్ ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అంటున్నా అంటే కంప్లీట్ సెంటర్ హ్యాండ్లోనే లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది స్టేట్స్కి సంబంధించినవి కంప్లీట్ పవర్ ఎవరి చేతిలో వెళ్తుంది ఫ్రెండ్స్? సెంట్రల్ చేతిలో వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఏమంటున్నా, సెంట్రల్ అనేది ఈ టైంలో కంప్లీట్ డామినేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎలాంటి విషయంలో? లెజిస్లేటివ్ అయినా ఎగ్జిక్యూటివ్ అయినా ఈ విషయాలు అనేది ఎవరు చూసుకుంటారు ఫ్రెండ్స్? సెంట్రల్ మాత్రమే చూసుకుంటుంది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఇంకొకటి దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అయితే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఫ్రెండ్స్, ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అనేది డిజాల్వ్ అవుతుందా? నాట్ మ్యాండేటరీ. ఇక్కడ ఏంటి? నాట్ మ్యాండేటరీ. సిచ్యువేషన్ని బట్టి అవ్వచ్చు ఫ్రెండ్స్, కాకపోతే నాట్ మ్యాండేటరీ. డిజాల్వ్ అవ్వాలి అనేది కంపల్సరీ రూల్ ఏం లేదు. ఒకవేళ సిచ్యువేషన్ వస్తే డిజాల్వ్ కూడా అవ్వచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ సమయంలో లోక్సభ లైఫ్ పీరియడ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఒకవేళ లైఫ్ పీరియడ్ పొడిగించవచ్చా అంటే ఓన్లీ 5 yearsా? ఇక్కడ లైఫ్ ఆఫ్ లోక్సభ చూస్తే ఫ్రెండ్స్, లైఫ్ ఆఫ్ లోక్సభ అనేది ఇండెఫినెట్ పీరియడ్ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కసారి మనం 1 year వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేయగలుగుతాం అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? అంటే దాని యొక్క లైఫ్ టైంని పెంచాలి. కామన్గా లోక్సభ యొక్క పీరియడ్ 5 years మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దానికి ముందు మనకు జస్ట్ 1 year, అలా ప్రతి 1 year లోక్సభను పొడిగించవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి కండిషన్స్ చూసుకోవచ్చు దీంట్లో. అయితే ఇప్పటి వరకు మన నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు అమలు అయింది ఫ్రెండ్స్? నేషనల్ ఎమర్జెన్సీ మొత్తం 3 times ఇప్పటివరకు జరిగింది. దాంట్లో 2 times అనేది వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల, 1 time అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇంటర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబిలియన్. ఓకే, అయితే మనం ఇప్పుడు ఇంటర్నల్ అగ్రెషన్ తీసేసినాం కాబట్టి ఆర్మ్డ్ రెబిలియన్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆర్మ్డ్ రెబిలియన్ వల్ల ఎప్పుడు? 1975లో. దానికి ముందు మిగిలినవి 2. ఎప్పుడు ఫ్రెండ్స్? ఒకటి చైనాతో జరిగిన వార్ టైంలో 1962 టైంలో, మళ్ళీ బంగ్లాదేశ్తో జరిగిన వార్ 1971 టైంలో. ఇక్కడ మొత్తం 3 times అంటున్నాం. 2 times ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఓకేనా ఫ్రెండ్స్? అదే 1 time 1975లో మాత్రం ఇంటర్నల్ అగ్రెషన్ వల్ల జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఇంటర్నల్ అగ్రెషన్ని 1978లో పేరు మనం ఎట్లా మార్చుకున్నాం ఫ్రెండ్స్? ఆర్మ్డ్ రెబిలియన్ అని మార్చుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? 1978లో ఇది జరిగిన తర్వాత మార్చుకున్నాం 44th Amendment ద్వారా ఫ్రెండ్స్ దాని పేరుని. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం రివోకేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రివోకేషన్ ఎలా జరుగుతుంది ఏందనేది. అయితే రివోకేషన్ అంటే స్టాప్ చేయడం ఫ్రెండ్స్. రివోకేషన్ అనేది ఎలా జరుగుతుంది? డైరెక్ట్ ప్రెసిడెంట్ ప్రొక్లైమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆపివేయచ్చు. లేదు అనుకుంటే లోక్సభలోని సభ్యులు 1/10 members రికమెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమని? ఈ నేషనల్ ఎమర్జెన్సీని నిలిపివేయాలి అని లోక్సభ యొక్క 1/10 member మినిమం మెంబర్స్ రికమెండ్ చేస్తే అప్పుడు బిల్ అనేది లోక్సభలో పాస్ అవ్వడానికి, అంటే లోక్సభలో దీని మీద ఓట్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఫస్ట్ 1/10 member దీన్ని రికమెండ్ చేయాలి ఫ్రెండ్స్ ప్రెసిడెంట్కి. ఆ తర్వాత సింపుల్ మెజారిటీ ద్వారా, ఆ తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్? లోక్సభలో ఎట్లా అంటే ఫ్రెండ్స్ జస్ట్ సింపుల్ మెజారిటీ ద్వారా మాత్రమే దీన్ని రివోక్ చేయొచ్చు ఫ్రెండ్స్. రివోక్ అంటే స్టాప్ చేయడం, ఆపివేయడం. నేషనల్ ఎమర్జెన్సీని ఈ సింపుల్ మెజారిటీ ద్వారా మాత్రమే రివోక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కానీ దీన్ని మనం
లోక్సభను మన నేషనల్ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టాలంటే కంపల్సరీ స్పెషల్ మెజారిటీ మాత్రం కావాలి ఫ్రెండ్స్. సింపుల్ మెజారిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మన ప్రజెంట్ ఎంతమంది అయితే ప్రజెంట్ అయ్యారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో ఒక 300 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు అనుకుందాం. ఈ 300 మెంబర్లో 1/2 అంటే ఎంత ఫ్రెండ్స్? 150 ప్లస్ 1 ఓట్స్ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎంత మెంబర్ అన్నా ఉండని, ప్రజెంట్ ఉన్న మెంబర్స్లో జస్ట్ 1/2 కంటే 1 ఓట్స్ ఎక్కువ వస్తే అది సింపుల్ మెజారిటీ కింద కన్సిడర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మన నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి. దీంట్లో ఇంకా చెప్పాలంటే చాలా డీటెయిల్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మీకు దీన్ని మీరు చాలా ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే మీకు ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మీరు ఇచ్చినందుకు. దీన్ని మీరు మళ్ళీ రివిజన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.